పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అందరికీ 3 కాలాలు ఉంటే ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాలకు 4వ కాలం కూడా ఉంటుంది. అదే ముంపు కాలం. జూలై, ఆగస్టు నెలలంటే ఇక్కడి ప్రాంతాల ప్రజలకు ముంపు కాలం కిందే లెక్క. గ్రామాల ప్రజలు తమ ఇల్లు, ఆస్తులు వదిలిపెట్టి కట్టుబట్టలతో సురక్షిత గ్రామాలకు తరలిపోవాల్సిందే. అర్ధ శతాబ్దిగా ఏటా వర్షాకాలంలో 2 నెలలు వీళ్ళకి నరకమే కనిపిస్తుంది. గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకి మంచి ప్యాకేజీ ఇచ్చి వేరే చోట నివసించే వీలు కల్పించాలని ముంపు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వర్షాకాల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు ప్రతిరోజు దినదిన గండమే అని చెప్పాలి. అసలు ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికారులు ఎటువంటి ముందస్తు చర్యలు చేపడుతున్నారు, ముంపు గ్రామాల ప్రజలు ఏమంటున్నారు, సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలాలు మనందరికీ తెలుసు. ఖమ్మం జిల్లాలో గోదావరి పరివాహక గ్రామాల ప్రజలకు ఈ కాలాలతో పాటు ముంపు కాలం కూడా తెలుసు. జూన్లో తొలకరులు పడ్డాయంటే వీళ్లకి ముంపు ప్రమాదానికి మొదటి నగారం మోగిందన్న మాటే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 43 అడుగులు చేరిందంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. జిల్లాలోని 7 మండలాల పరిధిలో ఉన్న దాదాపు 80 గ్రామాలపై గోదావరి వరద ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. భద్రాచలం, పినపాక, దుమ్ముగూడెం, చెర్ల, బూర్గంపహాడ్, మణుగూరు, అశ్వారావుపేట మండలాల ప్రజలు వర్షాకాలం వస్తే చాలు బిక్కుబిక్కుమంటూ వణుకుతారు. వరద వచ్చిందంటే జిల్లాలో మున్ముందుగా మునిగేది మాత్రం పినపాక మండలంలోని నెల్లిపాక గ్రామమే. ఎందుకంటే ఈ గ్రామం గోదావరికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ గ్రామంలో 1986కి ముందు వరకు 1000 కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు కేవలం 60 కుటుంబాలు మాత్రమే ఉంటున్నాయి. మిగతా కుటుంబాలన్నీ దశల వారీగా ఊరు వదిలిపెట్టేసి వేరే ఊరికి వెళ్లి అక్కడ స్థిరపడిపోయారు. ఏటా వరద ముంపుతో నష్టపోతూ జీవితాలు గడిపే కంటే ఊరు వదిలేయడమే బెటర్ అనుకున్నారు. మిగిలిన 60 కుటుంబాల వారు ఏటా 2 నెలల పాటు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటూ మిగతా 10 నెలలు ముక్కుతూ మూలుగుతూ నెల్లిపాకలోనే కాలక్షేపం చేస్తున్నారు. పుట్టిన ఊరు వదులుకోలేక బెంగ అది. తమ తాత ముత్తాతల నుంచి ఈ సమస్య అలానే ఉందంటున్నారు గ్రామస్తులు. మామూలు 50, మాకు 60 వచ్చినా ఏం కాదు, కానీ వాళ్ళు ఉన్నవారు 55 వస్తే ఖాళీ చేపిస్తారు. ఇక తీసుకుపోయి మొండగుంట్ల సెంటర్ చేసి సెంటర్లో పెట్టేస్తారు. మరి మా తాతలు కానీ మా తల్లులు కానీ ఈ బాధ చూస్తూనే ఉన్నాం మేము. మరి దీనికి శాస్త్రపరి గారు మరి ఎక్కడన్నా మరి జాగాలు చూసి ఇల్లు కట్టించే పరిష్కారం ఎతకట్లేదు. ఈ బాధలు పడుకుంటూనే వస్తాం. మేము పడుతున్నాం కానీ మా పిల్లగాళ్ళు పడలేరు ఈ బాధలు. ఇక ఎందుకంటే మేము మమ్మల్ని చూసి అసలు వాళ్ళకి నీళ్ళు అంటే తెల్లదు. ఇప్పుడు కూడా వాళ్ళకి నీళ్ళు ఎట్లా వస్తుంది అంతలో తొడుగు కూడా తెల్లవట్లేదు. మేము చూసినాం అన్నీ. మరి మా తాతగారు చూశారు, మా నాన్న చూసిండు, మా కొడుకు కూడా చూసిండు. 2022లో మా కొడుకు కూడా చూశాడు. నేను మా నాన్నగారి టైంలో 86 కూడా చూశాను, నేను 90 కూడా చూసాను, మొన్న గోదావరి చూసాను. 3 సార్లు చూసాను గోదావరి. నేను అంత విపరీతంగా గోదావరి వస్తుంది ఇక్కడ. కానీ మా బాధలు ఎవరికి చెప్పుకోలేవు. ఇక అంత విపరీతంగా బాధలు అన్నీ. జూలై, ఆగస్టులో భారీ వర్షాలు పడ్డాయంటే వరదలు పోటెత్తడం ఖాయం. అప్పుడు గ్రామాలు నీట మునిగిపోతాయి. వచ్చిన వరద ఊరికే పోదు, గొర్రెలు, పశువులను కూడా తమతో పట్టుకుపోతుంది. గ్రామస్తుల ఆస్తిపాస్తులు నీటి పాలవుతాయి. ఏడాదంతా కష్టపడ్డదంతా ఈ 2 నెలల్లోనే కోల్పోవలసి వస్తుందంటున్నారు గ్రామస్తులు. ఇక వరద వచ్చి వెళ్లిన తరువాత చూసుకుంటే ఇళ్లల్లో అడుగుల మేర బురద చేరిపోతుంది. దాన్ని శుభ్రం చేసుకోవడానికి 10 రోజులపైనే పడుతుంది. ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యగా ఇచ్చే 10,000 పరిహారాలు ఎందుకూ సరిపోవు. శాశ్వత పరిష్కారం చూపలేని పక్షంలో గ్రామస్తులందరికీ వేరే చోట నివాస స్థలాలు ఇచ్చి పరిహారం ప్యాకేజీ ఇస్తే తాము ఊరు వదిలిపెట్టి వెళ్లడానికి సిద్ధమే అంటున్నారు బాధితులు. 50 అడుగులు దాటిందంటే మేము వేరే ఊరు వెళ్ళేసి ఉండాలి. ఇక్కడ తినడానికి ఏమీ ఉండదు, పని చేయడానికి ఏముండదు. ఒక 20 నుంచి 30 రోజుల వరకు తినడానికి కూడా ఏమి ఉండని పరిస్థితి ఉంటుంది. అందుకోసమే మాకు ఈ లాస్ట్ ఇయర్ 2022లో వచ్చిన గోదావరి, 22లో వచ్చిన గోదావరి వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఎందుకనంటే పోలవరం కట్టిన తర్వాత ఫస్ట్ వచ్చిన గోదావరి ఇదే. పోలవరం ఎఫెక్ట్ మాకు ఎక్కువ ఉంది, బ్యాక్ వాటర్ ఎక్కువ ఉండటం వల్ల ఈ గోదావరి బాగా ఇక్కడ ఎక్కువైపోయి మాకు ఆస్తి నష్టం వచ్చే పరిస్థితి ఉంది. అందుకోసం మాకైనా ప్యాకేజ్ ఇప్పించి ఇక్కడి నుంచి మమ్మల్ని వేరే ఊరికాడ ఎక్కడన్నా షిఫ్ట్ చేసి అక్కడ ఇల్లు కట్టియాలనేసి మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము. ఎన్నోసారి దరఖాస్తులు పెట్టాము మేము గవర్నమెంట్కి కూడా,
పెట్టే కానీ చేస్తూ ఉంటారు, అది అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది, చేస్తూ ఉంటారు, అది అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. 2022 భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటడంతో గోదావరి పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోయారు. రాత్రికి రాత్రే గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ వదిలి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు పరుగులు తీశారు. సాధారణంగా భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులు దాటితే రెండవ ప్రమాద హెచ్చరిక, 53 అడుగులు దాటితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. ఏటా ఈ తలనొప్పి పడే కన్నా తమకు శాశ్వత పరిష్కారం చూపండని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో ఈ 4 నెలలు సంబంధించి అంటే మేము సంపాదించిన సంపాదన అంతా 4 నెలలు కూడా నష్టపోవాల్సిన పరిస్థితులకు సంబంధించి ఏర్పడుతున్నాయి. ఈ పంట నష్టంతో పాటుగా పశువులకు సంబంధించి చాలా కీలకమైన అంటే మాకు ఆస్తులు కూడా పూర్తిగా మేము పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని కూడా ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతం ముంపు గ్రామాల ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్ మహేందర్, సాక్షి టీవీ, అశ్వాపురం, పినపాక నియోజకవర్గం.